హలో గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు నేత్రాస్ కాంపిటేటివ్ జువాలజీ. సో ఈ వీడియోలో మనం కాక్రోచ్ యొక్క సర్క్యులేటరీ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఈ సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ వచ్చేసి మనకు జూనియర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో 8 మార్క్స్కి అడిగేటువంటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఇక్కడ పెరిప్లానెటా అని ఇచ్చాడు. సో కాక్రోచ్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పెరిప్లానెటా అమెరికానా. సో ఇందులో పెరిప్లానెటా ఇస్ ద జీనస్ నేమ్ అండ్ అమెరికానా ఇస్ ద స్పీసీస్ నేమ్ అన్నమాట. సో సర్క్యులేటరీ సిస్టమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే మామూలుగా మనం వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి మనకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఉంది, అవునా. సో లైక్ మనము వెహికల్స్ని యూజ్ చేస్తాం, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి వెహికల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా బాడీలో సో కొన్ని హార్మోన్స్ కానివ్వండి లేదా డైజెస్ట్ అయిన ఫుడ్ మెటీరియల్స్ కానివ్వండి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వరకు కూడా వెళ్ళాలి అంటే సో ఒక స్పెషల్ సిస్టమ్ అనేది ఆర్గానిజమ్స్లో డెవలప్ అయింది. దట్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని అంటాం. మామూలుగా సర్క్యులేషన్లో బ్లడ్ అనేది ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని కూడా అనొచ్చు. అయితే ఇన్ ద కేస్ ఆఫ్ పెరిప్లానెటా ద బ్లడ్ ఈజ్ కలర్లెస్. దాని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేసుకున్నాము. ద మెయిన్ function of the circulatory system is it helps in the transportation of digested food, hormones, etc. from one part to the another part in the body. So circulatory system యొక్క ఫంక్షన్ ఏంటి అంటే it helps in the transportation of the food materials, digested food materials and hormones from one part of the body to another part of the body. So in the case of cockroach the circulatory system is of open type. సో మనకి 2 types of circulatory systems ఉన్నాయి. వన్ ఈజ్ క్లోజ్డ్ టైప్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఓపెన్ టైప్. ఓపెన్ టైప్ వచ్చేసి ఓల్డ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్లో ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దిస్ ఓపెన్ టైప్ అంటే ఏంటి అంటే సో ఇట్ ఈస్ ద ఓల్డ్ వర్షన్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఈ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టంలో బ్లడ్ వెసల్స్ ఉంటాయి కదా. బ్లడ్ వెసల్స్ అంటే మనకు ఆర్టరీస్, వెయిన్స్, బ్లడ్ క్యాపిలరీస్. సో ఇలా మనకు బ్లడ్ వెసల్స్ ఉన్నాయి. ఇలా ఈ బ్లడ్ వెసల్స్ అనేవి ఇక్కడ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టంలో డెవలప్ అయ్యి ఉండవు అన్నమాట. ఒకవేళ ఉన్నా కూడా అవి చాలా పూర్లీ డెవలప్డ్ అన్నమాట. సో చాలా పూర్లీ డెవలప్డ్ బ్లడ్ వెసల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ బ్లడ్ అనేది డైరెక్ట్గా బాడీలోని ఓపెన్ స్పేసెస్కి అంటే ఓపెన్ బాడీ క్యావిటీలోకి ఫ్లో అవుతూ ఉంటుంది. సో దిస్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఈజ్ నోన్ యాజ్ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో హియర్ ఇన్ ద ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ద బ్లడ్ వెసల్స్ ఆర్ పూర్లీ డెవలప్డ్. సో బ్లడ్ వెసల్స్ ఉండవు కాబట్టి బ్లడ్ ఏమవుతుంది డైరెక్ట్గా బాడీ క్యావిటీలోకి బాడీలోని ఫ్రీ స్పేసెస్లోకి ఫ్లో అవుతూ ఉంటుంది. సో దిస్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద కాక్రోచ్. అండ్ హియర్ ఇన్ ద కాక్రోచ్ ద బ్లడ్ ఈజ్ కలర్లెస్. ఫస్ట్లోనే మీకు చెప్పాను నేను. సో కాక్రోచ్ యొక్క బ్లడ్ ఎలా ఉంటుంది, కలర్లెస్, వైట్ కలర్. సో అందుకే బ్లడ్ని మనం ఇక్కడ ఏం పిలుస్తామంటే హీమోలింప్. ద బ్లడ్ ఆఫ్ ద కాక్రోచ్ ఈజ్ నోన్ యాజ్ హీమోలింప్. ఇక్కడ ఈ ఓపెన్ బాడీ క్యావిటీలో కూడా అంతా కూడా ఈ ఓపెన్ బాడీ క్యావిటీని హీమోసీల్ అని అంటాం. ఎందుకు అంటే ద ఓపెన్ బాడీ స్పేసెస్ ఆర్ ఫిల్డ్ విత్ హీమోలింప్. అందుకే దీన్ని హీమోసీల్ అని అంటాం అన్నమాట. సో ఇక్కడ హీమోసీల్లో ఏమై ఉంటుందంటే సో ఇన్ ద హీమోసీల్ విజరల్ ఆర్గన్స్ అంటే ఇక్కడ ఇన్నర్ ఆర్గాన్స్ ఆర్ నోన్ యాజ్ విజరల్ ఆర్గాన్స్. సో విజరల్ ఆర్గాన్స్ అంతా కూడా హీమోసీల్లో అంటే బాడీ క్యావిటీలో ఉంటాయి. దే ఆర్ బాత్డ్ ఇన్ టు ద బ్లడ్. సో హీమోసీల్లో బాడీ క్యావిటీలో అంతా కూడా ఇన్నర్ ఆర్గాన్స్ ఉంటాయి అండ్ ఆ ఇన్నర్ ఆర్గాన్స్ అంతా కూడా బ్లడ్లో తేలుతూ ఉంటాయి అన్నమాట. దే ఆర్ బాత్డ్ ఇన్ టు ద బ్లడ్. ఎందుకంటే
ఓపెన్ బాడీ క్యావిటీ హీమోసీల్ అంతా కూడా హీమోలింపుతో ఫిల్అప్ అయ్యి ఉంది. అందులో మనకు ఇన్నర్ ఆర్గాన్స్ ఉన్నాయి. ఆ ఇన్నర్ ఆర్గాన్స్ అంతా కూడా బ్లడ్లో తేలుతూ ఉంటాయి. దే ఆర్ బాత్డ్ ఇన్ టు ద బ్లడ్. సో మెయిన్గా కాక్రోచ్ సర్క్యులేటరీ సిస్టంలో చూసుకున్నట్లయితే మనకు 3 మేజర్ పార్ట్స్ అనేవి, మెయిన్ పార్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దే ఆర్ ఫస్ట్ పార్ట్ ఈజ్ హీమోసీల్ బాడీ క్యావిటీ, సెకండ్ పార్ట్ వచ్చేసి హార్ట్, థర్డ్ పార్ట్ వచ్చేసి బ్లడ్. సో వాట్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద కాక్రోచ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్ hemocoel, which is the body cavity, and the heart, and the third one is blood. First we will discuss about the hemocoel. నేను ఇక్కడ డయాగ్రామ్ కూడా డ్రా చేశాను. సో hemocoel, hemo means blood and seal means body cavity. The body cavity of the cockroach is filled with hemolymph, that's why it is known as hemocoel. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ చూడొచ్చు. హీమోసీల్ ఇది వచ్చేసి కాక్రోచ్ అనమాట. సో దీంట్లో మనం కాక్రోచ్ గురించి హీమోసీల్ డిస్కస్ చేసుకోవడానికి ముందు మనము సో మీకు ఒక 3 పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. అవి ఏంటంటే సో డార్సల్ రీజన్, సెకండ్ థింగ్ వచ్చేసి వెంట్రల్ రీజన్, థర్డ్ వన్ వచ్చేసి లాటరల్ రీజన్. సో ఒక బాడీలో మనం ఈ 3 రీజన్స్ గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోవాలి. అప్పుడే మనకి హీమోసీల్ పూర్తిగా అర్థమవుతుంది. సో డార్సల్ సైడ్ అంటే ఎక్కడ ఉంటుంది, వెంట్రల్ సైడ్ అంటే ఎక్కడ ఉంటుంది, లాటరల్ సైడ్స్ అంటే ఎక్కడ ఉంటాయో ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో డార్సల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి, ఈ డయాగ్రామ్లో నేను చూసి చెప్పలేను కాబట్టి 3D డయాగ్రామ్స్ మన దగ్గర లేదు కాబట్టి మీరేం చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచ్ని అందరు చూసే ఉంటారు కదా. సో అంతెందుకు మామూలుగా చెప్పాలంటే మన బాడీనే తీసుకోండి, హ్యూమన్ బాడీనే తీసుకోండి. సో ఈ హ్యూమన్ బాడీకి ఎటువైపు అయితే ద సైడ్ ఎట్ విచ్ ద స్పైనల్ కార్డ్ ఈస్ ప్రెసెంట్, ఎక్కడైతే బ్యాక్ బోన్ ఉంటుందో స్పైనల్ కార్డ్ ఉంటుందో దట్ సైడ్ ఈజ్ నోన్ యాజ్ డార్సల్ సైడ్. సో బ్యాక్ బోన్ ఉన్న సైడ్ని మనం డార్సల్ సైడ్ అని అంటాం. అంటే మనకు బ్యాక్ సైడ్లో ఉన్న రీజన్ని డార్సల్ సైడ్ అని అంటాం ఇన్ ద కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో వెంట్రల్ సైడ్ ఎక్కడైతే స్టమక్ ఉంటుందో, స్టమక్ ఎక్కడుంది హ్యూమన్ బీయింగ్స్లో మనకి ఎక్కడుంది, ముందు వైపు ఉంది. సో మన ఫేస్ వైపు ఉంది కదా. సో దిస్ రీజన్ ఈజ్ నోన్ యాజ్ వెంట్రల్ సైడ్. అండ్ సైడ్స్, బాడీకి సైడ్స్లో ఉన్నటువంటి రీజన్స్ని లాటరల్ సైడ్స్ అని అంటాం. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో బ్యాక్ బోన్ ఎక్కడ ఉంటుందో ఆ రీజన్ని మనం డార్సల్ సైడ్ అని అంటాం. స్టమక్ ఎటువైపు ఉంటుందో దట్ రీజన్ ఈజ్ నోన్ యాజ్ వెంట్రల్ సైడ్ అని అంటాం. అండ్ సైడ్స్ రీజన్స్ని మనం సైడ్స్ని లాటరల్ సైడ్స్ అని అంటాం. మరి కాక్రోచ్లో బ్యాక్ బోన్ ఎక్కడ ఉంది, లేదు కదా. సో కాక్రోచ్కి మరి డార్సల్ ఏది, వెంట్రల్ ఏది, మరి లాటరల్ ఏది అంటే ఎలా కన్సిడర్ చేస్తామంటే కాక్రోచ్కి పైన అంటే ఎక్కడైతే వింగ్స్ ఉంటాయో దట్ రీజన్ ఈజ్ నోన్ యాజ్ డార్సల్ రీజన్ అని చెప్పొచ్చు. సో పైన ఉన్నటువంటి రీజన్ని, పైన ఉన్న సైడ్ని డార్సల్ రీజన్ అని అంటాం. కింద సో కాక్రోచ్ కింద సైడ్ని అంటే స్టమక్ ఉన్న సైడ్ని వెంట్రల్ సైడ్ అని అంటాం, సైడ్స్కి లాటరల్ సైడ్స్ అని అంటాం. సో ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా బాగా క్లియర్గా చెప్పాలంటే నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. మీరు ఏం చేస్తారు అంటే మన అరిచేయిని ఎగ్జాంపుల్గా తీసుకోండి. మన హ్యాండ్ యొక్క పామ్ తీసుకుంటే సో మనకు పై వైపు కొంచెము డార్క్ కలర్లో ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది కదా హ్యాండ్. అంటే వైట్గా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు నేను. మీరు ఎంత కింద వైపు కంటే కూడా అరిచేతిలో కంటే కూడా పైన చూసినట్లయితే కొంచెం డార్క్గా ఉంటుంది. సో మీరు ఈ మన హ్యాండ్ని, అరిచేయిని మీరు కాక్రోచ్గా కన్సిడర్ చేస్తే పై వైపు ఉన్న సైడ్ని మనం కొంచెం డార్క్గా ఉన్న సైడ్ని డార్సల్ రీజన్ అనుకోండి. కింద వైట్ కలర్లో ఉంటుంది కదా పాము, దట్ రీజన్ ఈజ్ నోన్ యాజ్ వెంట్రల్ సైడ్. అండ్ సైడ్స్ని లాటరల్ సైడ్స్ అని అంటాం. ఇలా మీరు కాక్రోచ్ని అజ్యూమ్ చేసుకోండి. అండ్ కాక్రోచ్కి పైన వింగ్స్ ఉండే సైడ్ని డార్సల్ సైడ్,
కింద వైపు స్టమక్ ఉండే సైడ్ని వెంట్రల్ సైడ్ అండ్ సైడ్స్ని లాటరల్ సైడ్స్ అని అంటాం అన్నమాట. సో ఇప్పుడు మనము హిమోసిల్ గురించి డీప్గా డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ మనకుండే డయాగ్రామ్ వచ్చేసి ఇది ఒక కాక్రోచ్ అనుకోండి. కాక్రోచ్ బాడీ క్యావిటీ హిమోసిల్ అనుకున్నాము. సో ఈ హిమోసిల్ వచ్చేసి 2 సైనసెస్గా డివైడ్ అయిపోయింది. సో హిమోసిల్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 సైనస్ బై 2 muscular 3 sinus, sorry 2 sinus అని రాసినాను నేను. సో it is wrong. So the body hemocoel is divided into 3 sinuses by 2 muscular horizontal chambers. సైనస్ అంటే ఇక్కడ రూమ్స్ అన్నమాట, చాంబర్స్ అనుకోండి. సైనసెస్ మీన్స్ చాంబర్స్. సో డయాగ్రామ్లో చూసినట్లయితే సో ఏమంటున్నాడు, ఇదంతా హిమోసిల్. ద బాడీ క్యావిటీ ఆఫ్ ద కాక్రోచ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 సైనసెస్. 3గా డివైడ్ అయిపోతూ ఉంది. దేనివల్ల? బై 2 హారిజాంటల్. ఇక్కడ బ్లాక్లో మీకు సో ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. దిస్ ఇస్ వన్ ఈజ్ ఇదొక హారిజాంటల్ మెంబ్రెయిన్ అండ్ ఇదొక హారిజాంటల్ మెంబ్రెయిన్. ఈ 2 హారిజాంటల్ మెంబ్రెయిన్స్ ద్వారా సో సైనస్ ఏమైపోయింది, బాడీ క్యావిటీ ఏమైపోయింది, 3 రీజన్స్గా డివైడ్ అయిపోయింది. ఆ రీజన్స్నే మనం ఇక్కడ ఏమంటున్నాము, సైనస్. సో ఇలా ఎక్కడెక్కడ రీజన్స్ అంటే దిస్ ఇస్ 1 రీజన్, దిస్ ఇస్ 2 అండ్ దిస్ ఇస్ 3. సో బై ద 2 membranes the body hemocoel of the cockroach is divided into 3 sinuses. 3 sinus. సో ఈ హారిజెంటల్ మెంబ్రెయిన్స్నే మనం డార్సల్ సైడ్ ఉన్న మెంబ్రెయిన్ని డార్సల్ డయాఫ్రామ్ లేదా పెరికార్డియల్ సెప్టమ్ అని అంటాం. డార్సల్ డయాఫ్రామ్ లేదా పెరికార్డియల్ సెప్టమ్ అని అంటాం. ఎందుకు పెరికార్డియల్ సెప్టమ్ అంటాము నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో డార్సల్ డయాఫ్రామ్ సపరేట్ చేసేటువంటి మెంబ్రెయిన్ కాబట్టి దీన్ని డయాఫ్రామ్ అని అంటాం. సపరేటింగ్ మెంబ్రెయిన్ ఈజ్ నోన్ యాజ్ diaphragm. But this separating membrane which is situated on the dorsal side is known as dorsal diaphragm. It is also known as pericardial septum. నెక్స్ట్ డయాఫ్రామ్ వచ్చేసి మనకు కింద వెంట్రల్ సైడ్లో ఉంది కాబట్టి వెంట్రల్ డయాఫ్రామ్ అని అంటాం. దీనికి కూడా ఇంకొక పేరు ఉందన్నమాట. సో రెండు కూడా డార్సల్ డయాఫ్రామ్. సో దిస్ ఇస్ డార్సల్ డయాఫ్రామ్ అండ్ దిస్ ఇస్ వెంట్రల్ డయాఫ్రామ్. These 2 diaphragms have pores. రెండిటికి కూడా ఏముంది అంటున్నాడు, పోర్స్ ఉన్నాయి. సో బోత్ హ్యావ్ పోర్స్. సో నెక్స్ట్ సో కాక్రోచ్ ఏమంటారు, కాక్రోచ్ సర్క్యులేటరీ సిస్టమ్ చూసుకున్నట్లయితే సో కాక్రోచ్కి ఈ ప్రతి సెగ్మెంట్లో మొత్తం కాక్రోచ్లో ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయంటే 13 సెగ్మెంట్స్ ఉంటాయి. ఆ 13 సెగ్మెంట్స్లో కూడా ప్రతి సెగ్మెంట్లో ఒక పెయిడ్ రెక్టాంగులర్ మజిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. రెక్టాంగులర్ అంటున్నాను, ట్రయాంగిల్ మజిల్స్ ఉంటాయి. వాటిని ఆలరీ మజిల్స్ అని అంటాము. ఆలరీ మజిల్స్ ఇవి ఎక్కడ ఉంటాయంటే ప్రతి సెగ్మెంట్లో ఒక్కొక్క పెయిర్ ఉంటాయి. సో హౌ మెనీ సెగ్మెంట్స్ ఆర్ దేర్ ప్రెసెంట్ ఇన్ ద కాక్రోచ్ అంటే 13 సెగ్మెంట్స్ అంటాము. ప్రతి సెగ్మెంట్లో కూడా మనకు ఒక పెయిర్ ఆఫ్ ట్రయాంగులర్ మజిల్స్ ఉన్నాయి. వాటినే ఆలరీ మజిల్స్ అని అంటాం. ఇవి ఎక్కడ ఉంటాయంటే దే ఆర్ సిచ్యువేటెడ్ ఆన్ ద లాటరల్ సైడ్స్ ఆఫ్ ద బాడీ. ప్రతి సెగ్మెంట్కి లాటరల్ సైడ్లో ఉంటుంది. సో ఇవి ఎలా అటాచ్ అయ్యి ఉంటాయంటే దే ఆర్ అటాచ్డ్ టు ద పెరికార్డియల్ సెప్టమ్. ఇక్కడ చూడండి సైనస్, ఇందులో దిస్ ఇస్ డార్సల్ సైనస్. ఎందుకంటే డార్సల్ సైనస్ని ఏమంటామంటే పెరికార్డియల్ సైనస్ అని కూడా అంటాం. ఎందుకంటే డార్సల్ సైనస్లో హార్ట్ ఉంటుంది కాబట్టి పెరికార్డియల్ సైనస్ అని అంటాము. నెక్స్ట్ వెంట్రల్ సైనస్, ఈ పార్ట్ని వెంట్రల్ సైనస్ అంటాము. వెంట్రల్ సైనస్లో వచ్చేసి నర్వస్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి పెరిన్యూరల్ సైనస్ అని అంటాం. డార్సల్ సైడ్లో ఏమో ఒక హార్ట్ ఉంది కాబట్టి పెరికార్డియల్ సైనస్. వెంట్రల్ సైనస్లో ఏమో నర్వస్ సిస్టమ్ ఉంది కాబట్టి పెరిన్యూరల్ సైనస్. అండ్ రెండిటికి మధ్యలో ఈ రీజన్ వచ్చేసి విజరల్ సైనస్, పెరివిజరల్ సైనస్. ఎందుకంటే ఇన్నర్ ఆర్గన్స్ అంతా కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి పెరివిజరల్ సైనస్ అని అంటాం. ఇవి 2 డయాఫ్రామ్స్ వల్ల వచ్చాయి.
This is dorsal diaphragm, and it is known as pericardial septum. And this is the ventral diaphragm, which is also known as perineural septum. Okay, next. సో ఈ ఆలరీ మజిల్స్ ప్రతి సెగ్మెంట్లో ఆలరీ మజిల్స్ ఉంటాయని చెప్పాను కదా. ఆ ఆలరీ మజిల్స్ ఎలా అటాచ్ అయ్యి ఉంటాయంటే దే ఆర్ పెరికార్డియల్ సెప్టమ్కి ఎలా అటాచ్ అయ్యి ఉంటాయంటే బ్రాడ్ బేసెస్. ట్రయాంగిల్ అంటే ఇలా ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ బ్రాడ్ బేస్. ఈ బ్రాడ్ బేస్ వచ్చేసి దేనికి అటాచ్ అయ్యి ఉంటుంది? పెరికార్డియల్ సెప్టమ్కి అటాచ్ అయ్యి ఉంటుంది. టెర్గా అంటే ఏంటి అంటే మామూలుగా కాక్రోచ్కి మీకు ఆల్రెడీ సైడ్స్ చెప్పినాను కదా నేను, ఎక్కడైతే వింగ్స్ ఉంటాయో దట్ సైడ్ ఈజ్ నోన్ యాజ్ డార్సల్ సైడ్. స్టమక్ ఉండే సైడ్ కింది వైపునే వెంట్రల్ సైడ్, సైడ్స్ని మనం లాటరల్ సైడ్స్ అని చెప్పాను. సో ఈ 4 సైడ్స్ కూడా కాక్రోచ్ని స్క్లెరైట్స్ అనే ద 4 సైడ్స్ ఆఫ్ ద కాక్రోచ్ ఈజ్ కవర్డ్ బై స్క్లెరైట్స్. దాంట్లో డార్సల్ సైడ్లో ఉన్న స్క్లెరైట్స్ని స్టెర్గా అని అంటాం. వెంట్రల్ సైడ్లో ఉన్న స్క్లెరైట్స్ని స్టెర్నమ్ అని అంటాం. లాటరల్ సైడ్లో ఉండే వాటిని ప్లూరా అని అంటాం. సో ఇక్కడ ఈ ఆలరీ మజిల్ బ్రాడ్ బేసెస్ దేనికి కనెక్ట్ అయ్యి ఉన్నాయంటే పెరికార్డియల్ సెప్టమ్కి అటాచ్ అయ్యి ఉంటే, సో వాటి యొక్క పాయింటెడ్ ఎండ్స్ మాత్రం టెర్గాకి అటాచ్ అయ్యి ఉన్నాయి. దేనికి అటాచ్ అయ్యి ఉన్నాయి? టెర్గాకు అటాచ్ అయ్యి ఉన్నాయి. సో 3 సైనసెస్ ఏవేవి అంటే మీకు ఆల్రెడీ డయాగ్రామ్లో చూపించినాను. పెరికార్డియల్, హిమోసిల్ ఆర్ డార్సల్ సైనస్ అని చెప్పాను. డార్సల్ వైపులో ఉన్న సైనస్ని డార్సల్ సైనస్ లేదా దీన్ని పెరికార్డియల్ సైనస్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే హార్ట్ అక్కడే ఉంది కాబట్టి. నెక్స్ట్ మిడిల్లోది మిడిల్ సైనస్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ పెరివిజరల్ సైనస్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే ఇన్నర్ ఆర్గన్స్ అంతా కూడా మిడిల్ రీజన్లో ఉంటాయి. నెక్స్ట్ వెంట్రల్ సైనస్ ఆర్ పెరిన్యూరల్ సైనస్ లేదా స్టర్నల్ హిమోసిల్ అని అనొచ్చు. పెరిన్యూరల్ సైనస్ అని ఎందుకు అంటారంటే వెంట్రల్ సైనస్లో నర్వస్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి. సో ఈ 3లో పెరికార్డియల్ చూసినా పెరిన్యూరల్ చూసినా రెండు కూడా చిన్నగా ఉంటాయి. బట్ పెరివిజరల్ సైనస్ వచ్చేసి పెరివిజరల్ మిడిల్ సైనస్ ఈజ్ లార్జ్ అనమాట. సో పెరివిజరల్ సైనస్ ఈజ్ very large. So middle sinus is very large as it contains most of the viscera అంటే inner organs. సో ఇన్నర్ ఆర్గన్స్ అంతా కూడా మిడిల్ సైనస్లో ఉండడం వల్ల మిడిల్ సైనస్ ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుంది. బట్ డార్సల్ అండ్ వెంట్రల్ సైనసెస్ వచ్చేసి మనకు స్మాల్గా ఉంటాయి, ఎందుకంటే హార్ట్, నర్వ్ కార్డ్ ఉంటాయి కాబట్టి ఇది చిన్నగా ఉంటుంది. ఒకసారి డయాగ్రామ్లో మీకు చూపిస్తాను. సో ఇది పెరికార్డియల్ సైనస్, ఎందుకంటే హార్ట్ ఉంది కాబట్టి ఇది చిన్నగా ఉంది చూడండి. ఇది పెరిన్యూరల్ సైనస్, ఇక్కడ నర్వస్ సిస్టమ్ ఉంది కాబట్టి. అండ్ మధ్యలో చూడండి చాలా పెద్దగా ఉంది, ఇది మిడిల్ సైనస్. ఇక్కడ మెనీ ఆఫ్ ద ఆల్ ద ఇన్నర్ ఆర్గన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద మిడిల్ సైనస్ కాబట్టి. సో దిస్ ఇస్ అబౌట్ హిమోసిల్. నెక్స్ట్ వన్ వచ్చేసి హార్ట్. నేను ఇక్కడ డయాగ్రామ్ మీకు పెట్టడం మర్చిపోయాను. సో హార్ట్ ఎక్కడ ఉంటుంది అంటే డార్సల్ సైనస్లో ఉంటుందని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. హార్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద డార్సల్ సైనస్. సో హార్ట్ వచ్చేసి లాంగ్గా ఉంటుంది. ద హార్ట్ ఆఫ్ ద కాక్రోచ్ ఈస్ వెరీ లాంగ్ అండ్ ఇట్ ఈస్ మస్కులర్, మేడప్ ఆఫ్ మసిల్స్ అండ్ ఇట్ ఈస్ ఎ కాంట్రాక్టైల్ ట్యూబ్. కాంట్రాక్ట్ అయ్యేటువంటి నేచర్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ లాంగ్ కాంట్రాక్టైల్ ట్యూబుల్ అని అంటారు. ట్యూబ్ అలాంగ్ ద డార్సల్ లైన్లో అంటే డార్సల్ సైడ్లో మిడ్లో ఉంటుందన్నమాట. సో టెర్గా ఆఫ్ ద థొరాక్స్ అండ్ అబ్డామెన్కి థొరాక్స్కి ఉన్న టెర్గా కింద ఉంటుంది. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ ఛాంబర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద కాక్రోచ్ అంటే 13 ఛాంబర్స్. సో చాలామంది స్టూడెంట్స్ 13 ఛాంబర్స్ వేయడం లేదు డయాగ్రామ్లో. సో రాయడం ఏమో 13 ఛాంబర్స్ అని రాస్తారు, బట్ కమింగ్ టు ద డయాగ్రామ్ 13 ఛాంబర్స్ వేయడం లేదన్నమాట.
సో ఇక్కడ నేను డయాగ్రామ్ చూపించడానికి ట్రై చేశాను, బట్ రాలేదు. ఓకే. ద హార్ట్ ఆఫ్ ద కాక్రోచ్ కన్సిస్ట్ ఆఫ్ 13 chambers. ఈచ్ ఛాంబర్స్ తన ముందు ఉన్నటువంటి ఛాంబర్లోకి ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇందులో కూడా 3 ఛాంబర్స్ వచ్చేసి మనకు థొరాక్స్లో ఉంటాయి, 10 ఛాంబర్స్ వచ్చేసి అబ్డామెన్లో ఉంటాయి. సో పోస్టీరియర్ ఎండ్ లాస్ట్లో ఉండే ఛాంబర్ వచ్చేసి క్లోజ్ అయి ఉంటుంది. యాంటీరియర్ ఎండ్ ఏమో వచ్చేసి ముందుకు ఫార్వర్డ్ అయ్యి అయోటాలోకి ఓపెన్ అవుతుంటుంది అనమాట. అంటే 13 ఛాంబర్స్ అని చెప్పాను కదా. అబ్డామిన్ రీజన్లో 10th ఛాంబర్ వచ్చేసి పోస్టీరియర్ ఎండ్ క్లోజ్డ్గా ఉంటుంది. యాంటీరియర్ ఎండ్ ఏమో తన ముందు ఉన్నటువంటి ఇలా ఉంటుంది, ఇలా హార్ట్ ఇలా ఉంటుంది. ఇందులో లాస్ట్ వచ్చేసి ఇక్కడ క్లోజ్డ్గా ఉంటుంది 10th. ఇది యాంటీరియర్ ఎండ్ వచ్చేసి ఇంకొక తన ముందున్న ఛాంబర్లోకి ఓపెన్ అవుతుంది. ఇలా ఫస్ట్ థొరాక్స్ రీజన్లో ఉన్న 3 ఛాంబర్స్ ఫస్ట్ మౌత్ దగ్గర ఉన్న అయోటాలోకి ఓపెన్ అవుతుంది అన్నమాట. సో అట్ ద పోస్టీరియర్ సైడ్ ఆఫ్ ద ఈచ్ ఛాంబర్ ఎక్సెప్ట్ ద లాస్ట్ ఛాంబర్కి తప్ప మిగతా పోస్టీరియర్ ఛాంబర్స్ అంతా కూడా చిన్న చిన్న అపేచర్స్ ఉంటాయి. అపేచర్స్ మీన్స్ హోల్స్ అన్నమాట, ఓపెనింగ్స్. ఆ ఓపెనింగ్స్నే మనం ఆస్టియా అని అంటాం. 1 on each side, ప్రతి సైడ్ ఒక్కొక్కటి ఉంటాయి. సో ఒక్క దగ్గర పెయిర్ ఆఫ్ స్మాల్ అపేచర్స్ 2 ఉంటాయి అన్నమాట, ఆస్టియాస్. వీటికి వాల్వ్స్ ఉంటాయి. ఈ వాల్వ్స్ ఏం చేస్తాయంటే విచ్ అలో ద బ్లడ్ టు పాస్ ఓన్లీ ఇన్ టు ద హార్ట్ ఫ్రమ్ ద డార్సల్ సైనస్. బ్లడ్ డార్సల్ సైనస్లో నుంచి మాత్రమే హార్ట్లోకి వెళ్ళేటట్టుగా చేస్తాయి. ఏవి? ఆస్టియా allow the blood to pass only into the heart from the dorsal sinus నుంచి మాత్రమే బ్లడ్ని హార్ట్లోకి ఎంటర్ అయ్యేటట్టు చేస్తాయి. నెక్స్ట్ బ్లడ్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో కాక్రోచ్ బ్లడ్ ఈజ్ కలర్లెస్, అందుకే దీన్ని హీమోలింఫ్ అని అంటాము. సో దీంట్లో కూడా ప్లాస్మా ఉంటుంది అండ్ అలాగే బ్లడ్ కార్పస్కుల్స్ ఉంటాయి, వాటినే హెమటోసైట్స్ అంటాం. బ్లడ్ సెల్స్ని మనం బ్లడ్ కార్పస్కుల్స్ అంటాము. సో ఈ హెమటోసైట్స్ అన్నీ కూడా ఎలాంటి నేచర్ కలిగి ఉన్నాయంటే ఫాగోసైటిక్ నేచర్. ఫాగోసైటిక్ అంటే ఏవైనా ఫారెన్ పార్టికల్స్, బ్యాక్టీరియా కానీ ఏవైనా ఫారెన్ పార్టికల్స్ వచ్చినప్పుడు వాటిని తినేస్తాయి అన్నమాట. ఆ సెల్ ఈటింగ్ నేచర్ని మనం ఫాగోసైటిక్ నేచర్ అని అంటాం. సో ఈ ఫాగోసైట్స్ ఎలా ఉంటాయంటే చాలా పెద్దగా ఉంటాయి అండ్ దే కెన్ ఇంజెస్ట్ అంటే తినేయడం. ఎవరిని తింటున్నాయి? ఫారెన్ పార్టికల్స్ సచ్ యాజ్ బ్యాక్టీరియా అలాంటివి వచ్చినప్పుడు వాటిని తినేస్తున్నాయి అన్నమాట. సో హీమోలింఫ్లో రెస్పిరేటరీ పిగ్మెంట్ ఉండదు. ద రెస్పిరేటరీ పిగ్మెంట్ ఈస్ ఆబ్సెంట్ ఇన్ ద బ్లడ్. అందుకే ద బ్లడ్ ఆఫ్ ద కాక్రోచ్ హ్యాస్ నో రోల్ ఇన్ ద రెస్పిరేషన్. బ్లడ్లో కాక్రోచ్ బ్లడ్ తెల్లగా ఉండడం వల్ల అక్కడ రెస్పిరేటరీ పిగ్మెంట్ లేదు కాబట్టి కాక్రోచ్ బ్లడ్ రెస్పిరేషన్లో పాల్గొనదు. దెర్ ఈస్ నో రెస్పిరేటరీ పిగ్మెంట్ present in the blood of the cockroach, so the blood of the cockroach has no role in the respiration. So blood functions గురించి మాట్లాడితే, సో ఫంక్షన్స్ ఆఫ్ ద బ్లడ్. సో బ్లడ్ ఏం చేస్తుంది అంటే ఈజీగా డైజెస్టెడ్ ఫుడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎక్కడి నుంచి? అలిమెంటరీ కెనాల్ నుంచి డైజెస్టెడ్ ఫుడ్ని అబ్జర్వ్ చేసుకొని మిగతా బాడీ పార్ట్కి డిస్ట్రిబ్యూట్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. అంతేకాకుండా బ్రింగ్స్ నైట్రోజినస్ వేస్టెస్ ఫ్రమ్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అన్ని పార్ట్స్ నుంచి నైట్రోజినస్ వేస్టెస్ని కలెక్ట్ చేసుకొని ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ కింద తీసుకొని వచ్చేసి బయటికి ఎలిమినేట్ చేస్తుంది. అంతేకాకుండా ఇదేం చేస్తుందంటే ఇట్ క్యారీస్, దాని లోపల బ్లడ్ లోపల ఫాగోసైట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ ఫాగోసైట్స్ని ఇన్ఫెక్షన్స్ బాడీలో, కాక్రోచ్ బాడీలో ఎక్కడైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో ఆ చోటుకు తీసుకొని వెళ్ళి అక్కడ జెమ్స్ అంతా కూడా ఏం చేస్తుంది? ఎంగల్ఫ్ చేస్తుంది. ఎంగల్ఫ్ అంటే తినేయడం అన్నమాట. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ సెక్రియేషన్ ఆఫ్ ద డక్లెస్ గ్లాండ్స్ టు ద టార్గెట్ ఆర్గన్స్. అంతేకాకుండా డక్లెస్ గ్లాండ్స్ అంటే ఎవరు? ఎండోక్రైన్ గ్లాండ్స్ కదా. ఎండోక్రైన్ గ్లాండ్స్ సెక్రెట్ చేసిన హార్మోన్స్ని అన్ని బాడీ పార్ట్స్కి క్యారీ చేస్తుంది, టార్గెట్ రీజన్స్కి క్యారీ చేస్తుంది. దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద హార్ట్.
అండ్ ద లాస్ట్ ఈజ్ సర్క్యులేషన్ ఆఫ్ ద బ్లడ్ ఎలా సర్క్యులేట్ అవుతుంది. సో బ్లడ్ ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుందంటే ద బ్లడ్ ఫ్లోస్ ఫార్వర్డ్ ఇన్ ద హార్ట్ బై ద కాంట్రాక్షన్ ఆఫ్ ఇట్స్ ఛాంబర్స్. సో 13 ఛాంబర్స్ అని చెప్పాం కదా, ఆ ఛాంబర్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ అట్ ద యాంటీరియర్ ఎండ్ ఆఫ్ ద హార్ట్ ద బ్లడ్ ఫ్లోస్ ఇన్ టు ద అయోటా. యాంటీరియర్ ఎండ్ ఆఫ్ ద హార్ట్ యొక్క యాంటీరియర్ ఎండ్లో బ్లడ్ ఎక్కడికి ఫ్లో అవుతుంది, అయోటాలోకి ఫ్లో అవుతుంది. అండ్ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తూ ఉంది, హెడ్ సైనస్లోకి ఎంటర్ అవుతూ ఉంది. హెడ్ సైనస్ నుంచి బ్లడ్ ఎక్కడికి వెళ్తూ ఉంది, మధ్యలోని పెరివిజరల్లోకి మిడిల్ సైనస్లోకి బ్లడ్ అనేది వస్తుంది. దీన్ని మళ్ళీ డయాగ్రామ్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెడ్ సైనస్ నుంచి ఎక్కడికి వస్తూ ఉంది, పెరివిజరల్ సైనస్లోకి, పెరివిజరల్ నాట్ మిడిల్ సైనస్, ఇట్ ఫ్లోస్ ఇంటు ద పెరివిజరల్ సైనస్. మళ్ళీ ఈ డార్సల్ సైనస్లో ఉన్న ఆలరీ మజిల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే పెరికార్డియల్ సెప్టమ్ కిందికి లాగబడుతుంది. ద పెరికార్డియల్ సెప్టమ్ ఇస్ పుల్డ్ డౌన్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే పెరికార్డియల్ సైనస్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు బ్లడ్ ఏమవుతుందంటే పెరివిజరల్ సైనస్ నుంచి పెరికార్డియల్లోకి ఎంటర్ అవుతుంది. సో మళ్ళీ అవి రిలాక్స్ అయినప్పుడు మళ్ళీ పెరికార్డియం సెప్టంలోని బ్లడ్ ఏమవుతుందంటే బ్లడ్ వచ్చేసి అక్కడ నుంచి బయటికి ఒరిజినల్ అప్వర్డ్ ఆ సెప్టమ్ పైకి మూవ్ కావడం వల్ల బ్లడ్ మళ్ళీ కిందికి ఫ్లో అవుతుంది. దిస్ ఫోర్సెస్ ద బ్లడ్ టు ఎంటర్ ద ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్ త్రూ ద ఆస్టియా ఫ్రమ్ ద పెరికార్డియల్ సైనస్. మళ్ళీ అక్కడ నుంచి ఛాంబర్స్ ఆస్టియా నుంచి పెరికార్డియల్ సైనస్కి ఫ్రమ్ ద పెరికార్డియల్ సైనస్ నుంచి ఛాంబర్స్లోకి బ్లడ్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చారు, మీకేం చెప్పాను నేను. సో ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి బ్లడ్ ఫ్లో అవుతుంది, అయోటాలోకి, అయోటా నుంచి ఎక్కడికి హెడ్ సైనస్కి, హెడ్ సైనస్ నుంచి ఎక్కడికి వెళ్తూ ఉంది బ్లడ్ ట్రావెల్స్ ఫ్రమ్ ద హెడ్ సైనస్ టు ద పెరివిజరల్ ఆర్ స్టెర్నల్ హిమోసిల్. ఇక్కడ నుంచి మళ్ళీ బ్లడ్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ పెరికార్డియల్ సెప్టమ్ ఏమవుతుందంటే కొంచెం కిందికి లాగబడుతుంది. దానివల్ల పెరికార్డియల్ హిమోసిల్ సైనస్ ఏమవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ కావడం వల్ల బ్లడ్ ఫ్రమ్ ద పెరివిజరల్ హిమోసిల్ ఎంటర్స్ ఇంటూ ద పెరికార్డియల్ హిమోసిల్. మళ్ళీ ఇక్కడ ఆలరీ మసిల్స్ ఏమవుతాయి, రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ కావడం వల్ల ఇక్కడ ఉండే బ్లడ్ హార్ట్ ఛాంబర్స్లోకి వెళ్తుంది. మళ్ళీ హార్ట్ నుంచి అంటే 13th ఛాంబర్ నుంచి 12th నుంచి 11th అట్లా ఫస్ట్ వరకు వెళ్ళి అయోటలోకి వెళ్తుంది. అలా మళ్ళీ ఇలా సర్క్యులేషన్ ఆఫ్ ద బ్లడ్ అనేది జరుగుతుంది. ఒకసారి మీకు ఈ డయాగ్రామ్లో చెప్తే పూర్తిగా క్లియర్ అయిపోతుంది. సో ట్రై టు అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ. సో ఆల్రెడీ మీకు చెప్పాను, దిస్ ఇస్ పెరికార్డియల్ సైనస్, పెరివిజరల్ సైనస్, ఇది వచ్చేసి పెరివిజరల్ సైనస్ అండ్ దిస్ ఇస్ పెరిన్యూరల్ సైనస్. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీంట్లో హార్ట్ ఇక్కడ ఉంది, హార్ట్ ఛాంబర్స్ కూడా ఇక్కడ 13 ఇలా ఉంటాయి. ఇక్కడ మనకి అయోటా ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది, అయోటా ఉంటుంది. దీన్ని హెడ్ సైనస్ అని అంటాం. ఓకే, దీన్ని మనం డోర్సల్ డయాఫ్రామ్ అంటాం, అంటే పెరికార్డియల్ సెప్టమ్. ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాము, పెరికార్డియల్ సైనస్, పెరిన్యూరల్ సైనస్ రెండు కూడా చిన్నగా ఉంటాయి వెన్ కంపేర్ టు ద పెరివిజరల్ సైనస్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ బ్లడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుందంటే హార్ట్, ఇది హార్ట్ ఛాంబర్స్ కదా, హార్ట్ ఛాంబర్స్ నుంచి బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది, హార్ట్ నుంచి ఫ్రమ్ ద అయోటా, ఇది అయోటా నుంచి బ్లడ్ ఎక్కడికి ఫ్లో అవుతుంది, హెడ్ ఛాంబర్లోకి, హెడ్ సైనస్లోకి వెళ్తుంది. హెడ్ సైనస్లోకి వెళ్ళినప్పుడు హెడ్ సైనస్ నుంచి నెక్స్ట్ బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఓకే, హెడ్ సైనస్ నుంచి బ్లడ్ ఇక్కడ చూడండి పెరివిజరల్లోకి, పెరిన్యూరల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే డార్సల్ డయాఫ్రామ్ కొంచెం కిందికి పుల్ చేయబడుతుంది. కిందికి పుల్ చేయబడినప్పుడు డార్సల్ సైనస్ వాల్యూమ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ
ఇంక్రీజ్ అవుతుంది. అంటే బ్లడ్ ఇక్కడ ఇక్కడ స్పేస్ ఇంక్రీజ్ అయ్యింది, ఇక్కడ ప్రెషర్ ఎక్కువైపోయింది, ఇక్కడ కూడా ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. కాబట్టి పెరి న్యూరల్ నుంచి బ్లడ్ ఏమవుతుంది, డార్సల్ సైనస్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఆలరీ మజిల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు పెరి విజరల్ సైనస్ నుంచి బ్లడ్ అనేది డార్సల్ సైనస్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఆలరీ మజిల్స్ మళ్ళీ రిలాక్స్ అయినప్పుడు ఆ డార్సల్ సైనస్లో ఉన్న బ్లడ్ హార్ట్ ఛాంబర్స్లోకి వెళ్తుంది. హార్ట్ ఛాంబర్స్ నుంచి 13th నుంచి 12, 12 నుంచి 11, 11 నుంచి 10, 10 to 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 1 నుంచి మళ్ళీ అయోటా నుంచి హెడ్ సైనస్ టు పెరివిజరల్ అండ్ పెరిన్యూరల్, alveolar muscle contraction. Again, blood from the perivisceral sinus enters into the heart, dorsal sinus, alveolar muscle contracts, and the blood from the dorsal sinus, పెరివిజరల్ నుంచి హార్ట్, డార్సల్ సైనస్లోకి వెళ్ళిన తర్వాత alveolar muscles కాంట్రాక్ట్ అవుతాయి. మళ్ళీ డార్సల్ సైనస్ నుంచి బ్లడ్ హార్ట్లోకి వెళ్తుంది. హార్ట్ నుంచి మళ్ళీ 13th ఛాంబర్స్ నుంచి అయోటా టు హెడ్ సైనస్, ఇలా సర్క్యులేషన్ ఆఫ్ ద బ్లడ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాక్రోచ్ ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద జూనియర్ ఇంటర్మీడియట్ essay question, and it is important for both AP and Telangana IPE, so please focus on it. And for more videos, కామెంట్ సెక్షన్ ద్వారా మీకు నచ్చినటువంటి టాపిక్స్ని మాకు సెండ్ చేయొచ్చు. సో మీరు కోరుకున్న టాపిక్స్ మీద కూడా వీడియోస్ అనేది పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డయాగ్రామ్ కంపల్సరీగా డ్రా చేయాలి. సో కాక్రోచ్ ఇక్కడ నేను ఒక డయాగ్రామే వేశాను. సర్క్యులేటరీ సిస్టమ్ టోటల్ 13 ఛాంబర్స్ alveolar muscles ఉన్నటువంటి డయాగ్రామ్ కంపల్సరీ డ్రా చేయాలి. ఎందుకంటే ఈ డయాగ్రామ్కి 3 మార్క్స్, మీరు ఎంత బాగా రాసినా థియరీకి 5 మార్క్స్ అలాట్ అవుతాయి. కాబట్టి సో డయాగ్రామ్ వేసి బాగా రాశారనుకోండి 8 మార్క్స్ మీకు ఖచ్చితంగా వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.